అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల రూపాయల పైచీలకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు భానుప్రసాద్ పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా మాటలు కోటలు దాటాయి కానీ ఆచరణలో ఒక అడుగు కూడా పడలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 8,000 పైచిలకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు ఈరోజు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో తట్టాపార పట్టుకొని పనికి వెళ్లే దుస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసే కుట్ర. వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టళ్లకి మీరు వెంటనే ఫండ్స్ రిలీజ్ చేయాలి. చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకి ఈరోజు భోజనం పెట్టే పరిస్థితి లేదు, తాగునీరు అందించే సదుపాయం పరిస్థితి లేదు, నల్ల నీళ్లు తాగించే పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. కొన్ని నెలలుగా మాకు మరి ఫండ్స్ రాలేదు, తీసుకొచ్చే పరిస్థితి మాకు లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు వెంటనే దీనికి ఖండించి మీరు ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులు ఓటేసే హక్కు లేనప్పటికీ మీరు ఏ విధంగా అయితే కరపత్రాలు పట్టుకొని ఇంటింటికి తిరిగి అయ్యా మమ్మల్ని గెలిపించండి, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు న్యాయం చేస్తాము, ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము కూడా అదే విధంగా మాకు ఓటు హక్కు లేనప్పటికీ ఇంటింటికి కరపత్రాలు మీరే విధంగా అయితే తిరిగారో అదే విధంగా మేము కూడా కరపత్రాలు పట్టుకొని ఇంటింటికి తిరిగి మాకు ఇలా చేస్తూ ఉన్నది ప్రభుత్వం ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. రానున్న స్థానిక ఎలక్షన్లో విద్యార్థులు అంటే ఏంటి, విద్యార్థి ఉద్యమం అంటే ఏంటో బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు కనుక రిలీజ్ చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన పలుకుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేడు ముల్కనూర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగినది.